హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మా ఇంట్లో చేసుకున్న కర్రీస్ ఏంటో మీరు చూసేయండి. తోటకూర, చుక్కకూర, టమాటా, ఫిష్ ఫ్రై అండి. బాబు ప్రోటీన్ ఫుడ్ కోసమేమో ఎయిర్ ఫ్రైయర్లో చికెన్ బ్రెస్ట్ పీసెస్ అండి. ముందుగా నిన్న రాత్రే చికెన్ని అల్లం, వెల్లుల్లి, ఉప్పు, కారం తక్కువ వేసేసి మ్యారినేట్ చేసుకుని ఉంచేసుకున్నానండి ఓవర్ నైట్ అంతా. దాన్ని తీసి ఒక ఎగ్ కలిపి కొంచెం శనగపిండి, 1 స్పూన్ ఆయిల్ వేసేసి ఎయిర్ ఫ్రైయర్లలో 20 మినిట్స్ దగ్గర 200 డిగ్రీలో పెడితే చక్కగా ఫ్రై అయిపోతుంది. తోటకూరని లేవంగానే 1 గంట పాటు నీటిలో సోక్ చేయాలండి, లేకపోతే మట్టి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలం కాబట్టి చాలా మట్టి దిగుతుంది. అలా ఇంకా నూనెలో తోటకూర వేసేసి ఉప్పు, పసుపు వేసి బాగా నూనెలో మగ్గనిస్తున్నాను. ఫిష్ పీసులు, కొరమైన పీసులు ఉన్నాయండి, వాటికి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి ఒక అరగంట మ్యారినేట్ చేస్తున్నానండి. ఈరోజు నేను బాబే ఉన్నాం లంచ్కి. పాపేమో చిన్న వెకేషన్కి వెళ్ళింది. ఇదిగోండి ఫిష్ పీసులు, తోటకూర మగ్గుతున్నది. ఒక మూకిట్లో ఇలా చక్కగా తోటకూర వండేసుకోవాలండి. చక్కగా తోటకూర మగ్గిపోతుంది. తోటకూర వండేటప్పుడు మూత వేయకూడదండి, ఇదొక చిన్న టిప్పు. 4 టమాటాలు కూడా వేసేసాను. టమాటాలు వేసి ఇంకా వాటర్ గీటర్ ఏమీ అవసరం, ఒక తోటకూరలోనే బోలంత వాటర్ దిగుతుంది కాబట్టి ఇంకా వాటర్ అవసరం లేదు. తగినంత కారం వేసేసుకొని చక్కగా కలిపి పెట్టేసుకుంటే చక్కగా మగ్గిపోద్దండి. మూకిట్లో ఆయిల్, కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేయటం వల్ల మూకిటికి చేప ముక్కలు అంటాము. బైండింగ్ కోసం 1 స్పూన్ శనగపిండి వేసానండి. ఆ మసాలా అంతా చేప ముక్కలకు పట్టి చక్కగా ఉంటుంది, క్రిస్పీగా వస్తాయి. వేయంగానే చేప ముక్కల్ని కదపకూడదండి. ఒక 10 నిమిషాలైనా సరే అలాగే నూనెలో ఉంచితే చక్కగా మసాలా అంతా ఫిష్కి పట్టేస్తుంది. అప్పుడు ఫ్లిప్ చేసుకోవచ్చు. ఇదిగోండి కొరమైన ముక్కలు. కొరమైన ముక్కలకి స్కిన్ తీసేస్తండి, ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఫ్రై అంటే ఎయిర్ ఫ్రైయర్లో రెడీ అయిపోయినదండి. తనకి మా బాబుకి బాక్స్ పెట్టేశాను. చాలా బాగుంటుందండి. చికెన్ బ్రెస్ట్ పీస్లోనే ప్రోటీన్ ఉంటుంది. బాబు ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తింటాడు, కార్బ్స్ కొంచెం తక్కువగా తింటాడు. ఫిష్ని ఇలా రెడీ అవుతుంది, కూర కూడా మగ్గిపోతుంది. మా కర్రీస్ అయితే ఇవ్వండి. కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకున్నాను. కర్రీస్ 2 రెడీ అయిపోయి బాబుకి కూడా లంచ్ బాక్స్ పెట్టేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.